హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం మునక్కాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని అవి ఒక 2 నిమిషాల పాటు బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక చెక్క, 4 లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని చివరిగా అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని అవి అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ముందుగానే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడల ముక్కలను కూడా వేసుకొని ఈ పేస్ట్ అంతా ములక్కాడలకు బాగా పట్టే విధంగా మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చివరిగా అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎమ్మీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.